చూడండి, హైదరాబాద్ లో యూసుఫ్గూడలో పెట్రోల్ బంకే కాదు, హైదరాబాద్ లో ఉన్న ప్రస్తుతం అన్ని పెట్రోల్ బంక్ దగ్గర పరిస్థితి ఇలాగే ఉంది. నా వెనకాల ఆల్మోస్ట్ 2 కిలోమీటర్ల వరకు కార్లన్నీ పెట్రోల్ కొట్టించుకోవడానికి బార్లు తీరాయి. ఎందుకంటే చాలా మంది కృత్రిమ పెట్రోల్ కొరత సృష్టిస్తున్నారు. పెట్రోల్ నిల్వలు ఉన్నాయని చెప్పినా సరే వాళ్ళకి అవసరం ఉన్నా లేకపోయినా క్యాన్లతో పట్టుకెళ్లడం, డ్రమ్ములతో పట్టుకెళ్లడం, అసలు ఏవుంటే అవి. పాపం నిజంగా నీడున్న వాళ్ళకి పెట్రోల్ లేకుండా పోతుందన్నమాట. సో అలాంటి పరిస్థితిని అయితే సృష్టించారు. అధికారులు ఎంత చెప్తున్నా సరే వినట్లేదు జనం. సో ఇలా కృత్రిమ పెట్రోల్ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. 4 రోజులు రావాల్సిన పెట్రోల్ 4 గంటల్లోనే అయిపోతుంది. ఆల్మోస్ట్ అయిపోయింది పెట్రోల్. మళ్ళీ రాగానే ఇంత ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఎక్కువ దాకా ట్రాఫిక్ జామ్ ఉంది. మొత్తం మీరు చూడొచ్చు ఇక్కడ. సో ఇలాంటి పరిస్థితిని అయితే సృష్టించొద్దు. పెట్రోల్ ఉంది, చాలా మటుకి మార్నింగ్ నుంచి చెప్తూనే ఉన్నాము, అందరికీ చెప్తున్నా సరే ఎవరు వినట్లేదు. ఇలాంటి పరిస్థితులు చేయకండి, మీకు మీరు ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకోకండి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే జనాలు ఎవరు చెయ్యొద్దు. మీ ప్రాబ్లమ్ ని మీరే కొని తెచ్చుకుంటున్నారు. అటు సైడ్ ట్రాఫిక్ జామ్ అవుతుంది, నిజంగానే నీడీ పీపుల్ కి పెట్రోల్ దొరకట్లేదు. సో ఇలాంటి పరిస్థితులు అయితే చేయకండి. పెట్రోల్ ఉందని ఎంత చెప్తున్నా సరే అర్థం చేసుకోవట్లేదు. అధికారులు వచ్చి ఇప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం, ఇట్లా అక్రమంగా పెట్రోల్ తీసుకెళ్లే వాళ్ళ పైన అని చెప్తున్నారు. సో మేము కూడా చెప్తున్నాము, మా ద్వారా కూడా, మీడియా ద్వారా కూడా మీకు చెప్తున్నాము, ఇలాంటి పరిస్థితులు తేకండి. ట్రాఫిక్ జామ్ వచ్చి ప్రజలందరికీ చాలా కష్టం ఇలాంటివి చేస్తే. సో ఇదైతే మీ అందరికీ నిజంగానే ఉపయోగపడుతుందని అనుకుంటున్నాము. కెమెరామెన్ సునీల్ తో జ్యోతి, 99.